ఫిబ్రవరి 7, 2025 న హైదరాబాద్ సమీపంలోని చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సిఎస్ రంగరాజన్పై సుమారు 20 మంది వ్యక్తులు అతని నివాసంపై దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా చిల్కూరులోని ఆయన ఇంట్లోకి దుండగులు బలవంతంగా చొరబడి భౌతికంగా దాడికి పాల్పడ్డారు. పూజారి చుట్టూ నల్లటి దుస్తులు ధరించిన అనేక మంది వ్యక్తులు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వీడియో చిత్రీకరించబడింది. ఈ ఘటనపై రంగరాజన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరి 9న వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డి రామరాజ్యం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ని నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. అక్కడ దేవాలయాలను స్వాధీనం చేసుకోవడానికి మరియు గ్రహించిన బెదిరింపుల నుండి వారిని రక్షించడానికి ప్రత్యేక మిలిటరీని ఏర్పాటు చేయాలని వాదించాడు. రామరాజ్య స్థాపన తన ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నెలవారీ జీతం రూ. 20,000 ఇస్తానని వాగ్దానం చేస్తూ రెడ్డి సోషల్ మీడియా ద్వారా యువతను రిక్రూట్ చేసుకున్నట్లు తదుపరి పరిశోధనల్లో వెల్లడైంది. ఇప్పటివరకు ఈ దాడికి సంబంధించి మొత్తం 6గురిని అరెస్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడిని ఖండించారు మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అతను రంగరాజన్తో సంభాషిస్తూ ఆందోళన మరియు సానుభూతిని వ్యక్తం చేశాడు మరియు అలాంటి దాడులను సహించేది లేదని ఉద్ఘాటించారు. ఈ సంఘటన తెలంగాణలోని రాజకీయ మరియు మత సమూహాల నుండి విస్తృతమైన ప్రతిస్పందనలను పొందింది. ఈ ప్రాంతంలోని మత పెద్దల భద్రత మరియు భద్రతపై ఆందోళనలను హైలైట్ చేసింది.